ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. ప్రతి దగ్గర కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో తీసుకుంటే మంత్రి నారాయణ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయం, మరొక వైపు విద్యాసంస్థలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థలకు పెట్టింది పేరు. నారాయణ పేరు చెప్తే తెలియని వారు ఉండరు. అయితే ఆయన విజయం వెనుక అనేక మంది కూడా ఉన్నారు. ప్రధానంగా ఆయన సత్యమణి రమాదేవి గారు ఉన్నారు. ప్రస్తుతం మహిళా దినోత్సవం సందర్భంగా రమాదేవి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే 99 టీవీ చేస్తుంది. మేడం నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏం చెప్తారు మేడం, నారాయణ గారి విజయం వెనుక మీరున్నారు. ప్రధానంగా ఆయన విజయ పరంపర కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవాళ మంత్రి వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి విజయం వెనుక మీ కృషి ఎలాంటి ఉండొచ్చు అనుకోవచ్చు? కృషి ఎంతవరకు ఉంటుంది అనేది అయితే నేను చెప్పలేనండి, కానీ ఉంది అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ నేను నారాయణ గారికి చేసే ప్రతి పనిలో, అంటే అది బిజినెస్ పరంగా అయ్యుండొచ్చండి, లేదు రాజకీయం పరంగా అయ్యుండొచ్చు, లేదు సమాజ సేవ సంబంధించి అయ్యుండొచ్చు, ఏదైనా కూడాను నాకు చేతనైనంత వరకు, నేను చేయగలిగినంత వరకు ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తానండి దాంట్లో. అంటే ఇవాళ నారాయణ గారు ఒక మంత్రి, పెద్ద హోదాలో ఉన్నారు, దేశవ్యాప్తంగా మంచి పలుకుబడి, ఆయన పేరు చెప్తే తెలియని వారు ఉన్నారు. కానీ ఆయన సామాన్య వ్యక్తిగా పైకి వచ్చిన వాళ్ళు ఇన్ని ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కొన్నారంటారు? ఆయనకి కష్టం తెలుసండి. అంటే చిన్న కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి ఒక బస్ కండక్టర్. అటువంటి కుటుంబంలో నుంచి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి కష్టం అంటే ఏంటి, మనుషులకి కష్టం ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి. అందువలన డబ్బు విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని అధిగమించటానికి కఠోర శ్రమ ఒక్కటి మాత్రమే ఆ విధంగా వీలవుతుంది. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ థింగ్ టు అచీవ్ ఎనీథింగ్. ఫోకస్ అండ్ హార్డ్ వర్క్, ఈ రెండింటిని నమ్ముకొని ఆయన ఇంత దూరం పైకి ఎదగగలిగారండి. 2014లో మంత్రి అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా 2019 నుంచి 24 వరకు కూడా, అంటే 2019 ఎన్నికల్లో మీరు కానీ, అదేవిధంగా కుమార్తెలు కానీ, అదేవిధంగా 2024లో కూడా వరుస పెట్టి మీరు అన్ని డివిజన్లలో తిరిగారు. పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏం చెప్పబోతారు మేడం? అంటే ఒక మహిళగా ఈ రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే అండి, ఇక్కడ మహిళగా నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వటం అనే దానికన్నా కూడాను ఒక రకంగా చూస్తే నారాయణ గారికి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగానే అనుకుంటానండి నేను. ఎందుకంటే ప్రతి ఒక్కటి చేయటం, ప్రతి ఒక్కటి తనే ఒక్కళ్ళే చేయటం అనేది ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ అండి. సో అందులో కాబట్టి మహిళలకి దగ్గరగా, మహిళలకి అందుబాటులో, వాళ్ళలో మమేకమై ఏ విధమైన పనులైతే నేను చేయగలుగుతాము, అంటే ఒక క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్ అవ్వచ్చు, మహిళలకి కలిపి ఒక క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్, అదేవిధంగా రంజాన్కి సంబంధించి ఒకటి, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు. సో మహిళలని ఒక తాటి మీదకి వచ్చేటట్టుగా, ప్లస్ అందరితో నేను ప్రతి ఒక్కళ్ళతో టచ్లో ఉండేటట్టుగా, వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకోవటం కానివ్వండి, లేదు పండగలప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, లేకుంటే వాళ్ళ ఇండ్లల్లో ఒక శుభకార్యం అవ్వచ్చు, లేకుంటే ఒక దుఃఖ సమయం అయి ఉండొచ్చు, వాటన్నిటి సందర్భాలలో వాళ్ళకి కొంతవరకు చేరువయ్యేటట్టుగా నారాయణ గారు ప్రతి దానిలోకి వెళ్ళలేకపోవచ్చు, అందులో కొంత షేర్ చేసుకొని చేయటము నేను చేస్తూ ఉన్నానండి. సో మీరు సాధారణ మహిళగా కూడా తీసుకున్నా కూడా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళారు. అంటే చిన్న స్థాయి ఇళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరినీ కూడా చూశారు. వాళ్ళందరినీ ఆర్థిక స్వావలంబన దిశగా పేదవారిని తీసుకెళ్లేందుకు నారాయణ విద్యా సంస్థల ద్వారా కానీ, లేకపోతే మీ ద్వారా కానీ ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే ఒక్కటి నా దృష్టిలోనండి, ఒక ఆర్థికంగా వాళ్ళకి ఎవరైనా ఒక మనిషికి ఆర్థికంగా సహాయం చేయటం అంటే ఒక చిన్న అమౌంట్ ఇచ్చో, లేకుంటే ఒక చిన్న ధన సహాయం చేస్తే అది ఆర్థిక సహాయం అని అనుకోవటం లేదండి. అది టెంపరీగా ఆ చిన్న పీరియడ్కి అయ్యుండొచ్చు, కానీ వాళ్ళు ఆర్థికంగా ఎలా నిలబడగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు అనే దానికి కనుక సహాయం చేస్తే అది
ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్ అని నేను అనుకుంటానండి. ఈవెన్ నారాయణ గారి దృష్టి కూడా అలాగే ఉంటుందండి. అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఏం చేయగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు విద్యా సంస్థలు నిర్వర్తించినా కూడాను అందులో కొంతమందికి పేద విద్యార్థులకి మనం కన్సెషన్లు ఇస్తూ ఉంటాము, కొంతమందికి ఉచితంగా కూడా చెప్తూ ఉంటాము. చదువు అనేది నారాయణ గారి దృష్టిలో కానీ ఈవెన్ నా దృష్టిలో అన్నా కూడాను చదువు అనేది చదువు కనుక చేతిలో ఉంటే దాని మీద నిలబడి బతకగలరు ఒక మనిషి. అంటే అది నిలదొక్కుకోవటం అండి. చదువు నేర్చుకోవటం ఒక్కటే కాదు, చదువుని విద్యని అభ్యసించటం ద్వారా వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. సో అది సహాయం అని నేను అనుకుంటున్నానండి, సమాజానికి చేసే సేవ అని అనుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తికి కనుక ఉద్యోగం ఉందనుకోండి, ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఆ విధంగా చూసినట్టయితే మన నారాయణ గ్రూప్లో 50,000 to 60,000 డైరెక్ట్ ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ శాలరీడ్ ఎంప్లాయీస్గా ఉన్నారండి త్రూఅవుట్ పాన్ ఇండియా. మనది నియర్లీ 7 lakh స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు 50,000 నుంచి 60,000 డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదే కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే మనకి కాంట్రాక్ట్ బేస్లో సెక్యూరిటీస్ ఉంటారు, హౌస్ కీపింగ్ ఉంటారు. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ ఎంప్లాయీస్తో కూడా కలిపితే నియర్లీ 1 lakh మెంబర్స్ ఉంటారు. సో డైరెక్ట్ ఆర్థిక సహాయం అనే దానికన్నా ఈ విధంగా ఆర్థికంగా వాళ్ళు ఒక కుటుంబం రన్ చేసుకోగలిగేటట్టుగా ఉండటం, ఆ విధమైన ఉద్యోగ అవకాశాలు కల్పించటం అనేది అది ఎక్కువ హెల్పింగ్ ఫర్ ద సొసైటీ అని నేను భావిస్తున్నానండి. ఒకవైపు నారాయణ విద్యా సంస్థలు, మరొక వైపు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు నారాయణ గారు. ఆయన వెనక కార్యకర్తలు అనేక మంది నిలబడ్డారు. మహిళా కార్యకర్తల ఆర్థిక స్వావలంబనకు నారాయణ తరఫున ఏం కృషి చేశారంటే ఏం చెప్తారు? ప్రత్యేకించండి మహిళల్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ గారి దృష్టి కూడాను వాళ్ళు ఆర్థికంగా ఎలా నిలబెట్టుకోగలుగుతారనేదే ఉందండి. దీనికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్స్ వచ్చినప్పుడు ప్రత్యేకించి మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. మహిళలకి వాళ్ళు వాటి ద్వారా ఆ వర్క్స్ ద్వారా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అదే రకంగా ఇప్పుడు ఒక షాప్స్ని ఇప్పించటం కానివ్వండి, లేకుంటే ఒక తోపుడు బండ్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక తోపుడు బండే ఇచ్చారనుకోండి, ఆ తోపుడు బండి ఇవ్వటంతో వాళ్ళకి డైరెక్ట్గా డబ్బు సహాయం చేసినట్టు కాదండి. కానీ అదేంటవుతుంది, మనము ఎలక్షన్ల కోసం క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చాలామంది తిరిగేటప్పుడు చూసామండి. వాళ్ళ అడిగిన విషయం ఒకటేంటంటే, మేము రోజుకు సంపాదించుకునేది చాలా కొద్ది డబ్బులు, అందులో 50 రూపాయలు బాడుక్కే పోతుంది. మేము ఒక 70-80 రూపాయలు సంపాదించుకున్నాం అనుకున్నాం రోజుకి, లేకుంటే ఒక 100 రూపాయలు సంపాదించుకుంటాం. ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే 50 రూపాయలు బాడుకి కట్టుకోవాలి ఆ తోపుడు బండికి. కాబట్టి మాకు ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఆ విధంగా నారాయణ గారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కోర్స్ మా పిల్లల సహాయ సహకారాలు, నారాయణ గ్రూప్ సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలండి కార్యకర్తలకి వారి యొక్క ఇలా ఆర్థికంగా వాళ్ళు స్థిరపడగట్టడానికి డైరెక్ట్గా ఇవ్వటం అనేది కాకుండా ఆర్థికంగా స్థిరపడగలగటం. అంటే ఈ విధంగా తోపుడు బండ్లు అయి ఉండొచ్చు, లేకపోతే బైసైకిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎటువంటి కాంట్రాక్ట్స్లో వాళ్ళకి ఏదైనా కావాలంటే హెల్ప్ చేయటం కానివ్వండి వీళ్ళ అమౌంట్స్ ద్వారా, తర్వాత వాళ్ళ హెల్త్ పరంగా హెల్ప్ చేయటం కావండి. ఈ విధంగా 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నారండి. అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి సహాయం చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, ఈ 10 కోట్లు సహాయం చేస్తానన్నది అనౌన్స్ చేసింది ఎలక్షన్ ముందు కాదండి. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లలో ఓటు అడగటం కోసం అన్నప్పుడు చేయలేదు. అదే రకంగా రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచాక ఒక మంత్రి అయ్యాకో అప్పుడు కూడా చేయలేదండి. ఎలక్షన్ అయిపోయింది, సో ఓటు కోసం చెప్పలేదు, రిజల్ట్ రాలేదు అంటే ఏదో మంత్రి అయ్యాను కాబట్టి నేను మంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నానని చేయలేదండి. ఆయనకి మనసులో ఉంది, చెయ్యాలి అనేది మనసులో ఉంది. అందువలన ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ రాకముందు, ఎలక్షన్ అయిన కొద్ది రోజులకే నేను ఈ విధంగా చేస్తున్నాను అనేది చేయటం జరిగిందండి, అనౌన్స్ చేయటం జరిగింది. ఆ విధంగానే పాటిస్తున్నారు కూడా ఈరోజు వరకు. ఒకవైపు నారాయణ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, అటు నారాయణ మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో రాజకీయాలు ఒకవైపు, విద్యా సంస్థలు ఒకవైపు, ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు?
ఓ, నారాయణ గారు అయితే ఏం లేదండి. మేమైతే మాత్రము కొంతవరకు ఎంతవరకు అయితే చేయగలను. ఒక స్పెషల్ అకేషన్ ఉంటుంది, పండగలప్పుడు ఉంటుంది, లేకుంటే ఒక స్పెషల్ అకేషన్ అప్పుడు ఉంటుంది. తర్వాత ఎంతవరకు వీలైతే అంతవరకు వచ్చి వాళ్ళతో కలిసి, కార్యకర్తలతో కలిసి వాళ్ళతో వారి యొక్క షేర్ చేసుకోవటం, వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు చేయటము, వాళ్ళ మంచి చెడ్డలకు వెళ్ళటము, అలాంటివి వీలైనంతవరకు చేస్తున్నానండి నేను. అంటే ఒక్కసారి ఈ రాజకీయాలు లేకపోతే నారాయణ విద్యా సంస్థలను పక్కన పెడితే తొలి నుంచి చూస్తున్నాం, మహిళా సాధికారతే ధ్యేయం అంటారు ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా. గత ప్రభుత్వ హయాంలో మనం చూస్తే మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ఒక ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మహిళలపైన అనేక ఆరోపణలు, వాళ్ళు బయటికి రావాలంటే భయపడినటువంటి పరిస్థితులు అనేకం కూడా చూసాం. అదే కూడా చూసినప్పుడు ఒక మహిళగా ఏమనిపించింది మేడం రాజకీయాల గురించి? ఖచ్చితంగా మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఒక మహిళకు తెలుస్తుంది ఇంకొక మహిళ యొక్క ఇబ్బందులు. సో కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక్క రాజకీయాల్లోకి అనే చెప్పనండి, ప్రతి ఒక్క ఏమన్నాలండి, ఒక మీడియాలో లేడీస్ రావాలి, అలాగే ఒక కార్పొరేటర్ వ్యవస్థల్లో రావాలి. ప్రతి వ్యవస్థలో మహిళలు ఖచ్చితంగా రావాలి అనేది నేను ఆశిస్తున్నానండి. అంటే నారాయణ గారిని తీసుకుంటే ఆయన 24/7 పనిచేస్తానంటారు, ఎక్కువగా ఇంట్లో గడిపే టైం తక్కువ అంటారు అనమాట. ఇలాంటి సందర్భంలో పిల్లలకి కానీ మీరు కానీ నారాయణ సార్తో ఎక్కువ గడపాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంటుంది మేడం ఆ టైంలో? అంటే ప్రతి సామాన్యమైనటువంటి భార్యాభర్త కూడా ఏమనుకుంటారు, మా హస్బెండ్ మాతో కాసేపు ఉండాలనిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మేబీ అది ఇంట్లో ఫస్ట్ నుంచే అండి. అంటే మాకు మ్యారేజ్ అయింది 1985 మార్చి 10th అండి, మా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 1st వీక్లో 85 ఏప్రిల్ 1st వీక్లో అప్పటి వరకు ఇండివిజువల్ ట్యూషన్స్ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి కోచింగ్ సెంటర్ అనే నేమ్తో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశామండి. ఆ రోజు నుంచి కూడాను వర్క్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అంటే దానిలోకి సంబంధించి అప్పటి కనుక అయితే ఈవెన్ రిసిప్ట్స్ రాయటం దగ్గర నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం స్టూడెంట్స్కి, పేపర్ ఎవాల్యుయేషన్, సైక్లోస్టైలింగ్, టైపింగ్, ఇవన్నీ కూడాను రోనియో, సో ఇవన్నీ కూడాను వర్క్స్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఏంటంటే అంటే సపరేట్గా అప్పటి నుంచి మేబీ అలా అలవాటు అయిపోయిందండి. ఆ తర్వాత పిల్లలు అయినప్పుడు కూడాను వాళ్ళకి ఒక సమ్మర్ వెకేషన్ వస్తే ఒక వర్క్షాప్ జరుగుతూ ఉందనుకోండి, ప్రతి రూమ్కి వెళ్ళేసి తిరిగేసి ప్రతి దానిలో ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నారా లేదా, ఏ రూమ్లో ఎవరు ఎన్ని చేస్తూ ఉన్నారు, అలాంటి చిన్న చిన్న పనులైనా అప్పగించేవాళ్ళు. అంటే ఇంట్లో నేనవ్వచ్చు, లేకుంటే పిల్లలు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళము అప్పటి నుంచి కూడాను వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండటం వలన విడిగా సమయం స్పెండ్ చేయకపోవచ్చండి, కానీ ఆ వర్క్ దానిలో మాట్లాడటము అదే టైం స్పెండింగ్ లాగా అటువంటి ఇది అలవాటైపోయింది. సో కాబట్టి మిస్ అవ్వటం లేదండి. ఆ రకంగా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్లో కలిసి స్పెండ్ చేయటం వలన విడిగా ఏదో మిస్ అవుతున్నాము అట్లా అని అనిపించదు. మీకు ప్రధానంగా ఒక ప్రేరణ కల్పించిన అంశం అంటే ఈ ఇన్స్పైర్గా తీసుకున్నటువంటి అంశం మీ జీవితంలో ఏమన్నా ఉందంటారా? అది నారాయణ గారి దగ్గర నుంచి కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఒక వ్యక్తిని కానీ శక్తిని కానీ ప్రేరణగా తీసుకున్నారు? నాకు ఆ రకంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పటం కానీ, లేకపోతే అంటే బేసిక్గా తెలియని వయసులో ఒక డైరెక్షన్ వైపు కానీ ఒక ఐడియల్గా కొన్ని మాటలు చెప్పి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి అయితే నేను మా అత్తగారికే ఇస్తానండి. ఆ క్రెడిట్ అంతా నేను మా అత్తయ్యకే ఇస్తాను. నారాయణ గారి మదర్ అండి. తను ఏమీ చదువుకోలేదు, ఈవెన్ సంతకం పెట్టడం కూడా రాదు. చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఆమెకి 50 సంవత్సరాల తర్వాత జస్ట్ సంతకం పెట్టడం ప్రాక్టీస్ చేశారు, అంతవరకేను. ఆమెకు అది తప్ప అది చదువు కూడా రాదు. కానీ వ్యక్తిత్వముగా లేకపోతే లోకాన్ని చదవటం అంటారు కదండి, ఆమె చదువుకోకపోయి ఉండొచ్చండి, లోకాన్ని అయితే ఆమె బాగా చదివారు. తను కొన్ని ప్రిన్సిపల్డ్గా కొన్ని చెప్పేవాళ్ళండి. అవి మేబీ నాకు 19 years అప్పుడు మ్యారేజ్ అయింది. సో అప్పుడు ఆ చిన్న వయసులో ఇక్కడ ఇంటికి రావటం, తర్వాత ఆమె చెప్పిన కొన్ని అట్లాగే మైండ్లో నిలబడిపోయినాయండి. అంటే ఫస్ట్ బేసిక్గా ఒకటి చెప్పేవాళ్ళు, అమ్మ ఇల్లు
పైకి రావాలి అంటే, ఇల్లు పెద్దదవ్వాలంటే, ఆ ఉద్దేశం అండి, ఇల్లు కుటుంబం పైకి రావాలంటే అది కేవలం ఆడదాని మీదే నిలబడి ఉంటుందమ్మా. ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీదే ఇల్లు పెద్దదవుతుంది అనేది ఆమె చెప్పేవాళ్ళు. అది అప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు కన్నా నాకు తర్వాత ఇయర్ ఆఫ్టర్ అది గడిచినప్పుడు నాకు ఆమె చెప్పే దాంట్లో అది అర్థమయ్యేది. తర్వాత ఇంకో కొన్ని కూడాను దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు రమ ఇరుకు చల్లనా పొరుగు చల్లనా, నేను బాగుండాలి, నాతో పాటు ఇరుకు పొరుగు కూడా చల్లగా ఉండాలి అని దండం పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే పక్క వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం, మనం బాగుండాలి, పక్క వాళ్ళు కూడా బాగుండాలి. ఆమె ఎప్పుడు దండం పెట్టుకున్నా ఆమెకి ఏమీ శ్లోకాలు పద్యాలు అవి కూడా ఏం రావండి, చదవటానికి బుక్ కూడా అవి ఉండేది కాదు కదా. అందువలన ఆమె తనకు తెలిసిన లాంగ్వేజ్లోనే దేవుడి చుట్టూ తులసికోట చుట్టూ తిరుగుతా అనుకునేవాళ్ళు అనమాట. నా పిల్లలు అందరూ బాగుండేటట్టు చూడు తల్లి, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, అందరూ చల్లగుండాలి తల్లి, అట్లా అంటే తన ఫ్యామిలీతో పాటు పక్క వాళ్ళందరూ కూడా బాగుండాలి అని ఆమె మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళండి. అలాంటివి చూడటానికి చిన్న మాటగా కనిపించవచ్చండి, కానీ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఎ లాట్. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి అంటే నేను ఫస్ట్ క్రెడిట్ మా అత్తయ్యకే ఇస్తానండి. అయితే మీరు చాలామందిని చూస్తుంటారు, మీ విద్యా సంస్థల్లోనే తీసుకుంటే నారాయణ విద్యా సంస్థల్లో వేలాది మంది యువతులు ఉన్నారు. వీళ్ళందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకోవడానికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే ఏ వర్క్ అయినానండి, మనం ఏదైనా చేయనివ్వండి, అది ఈవెన్ ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చండి. హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన అది ఒక చిన్న విషయం ఏం కాదండి. ఒక 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 అబ్బాయి కనుక చదువుకుంటే అబ్బాయి ఒక్కడే చదువుకున్నట్టు అవుతుందండి. అదే కనుక ఒక అమ్మాయి చదువుకుంటే నా దృష్టిలో ఆ ఫ్యామిలీ మొత్తం చదువుకోవటానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఒక మహిళ అది ఏ విషయమైన హౌస్ మేకర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీగా ఉండొచ్చు, ఎంప్లాయర్గా ఉండొచ్చు, తర్వాత రకరకాల సెగ్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఏది ఉన్నా కూడానండి యువత ఉండొచ్చు, ఎవరున్నా కూడాను వీ షుడ్ బి వెరీ ఫోకస్డ్ ఇన్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. చిన్న పనులు ఉండొచ్చు అండి, అది పెద్దదై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ టువర్డ్స్ దట్. అలా కనుక చేసినట్టయితే ఖచ్చితంగా సాధిస్తామండి. అంటే మనం అది ఒక చిన్న పనిలో అయినా కూడా టార్గెట్స్ ఉండాలండి. ప్రతి దానికి టార్గెట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ వర్కింగ్ టువర్డ్స్ ద టార్గెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ఎయిమ్ అండ్ షూట్ లాగా అండి. మనం ఒకటి టార్గెట్ పెట్టుకోవాలి. మన ఒక మదర్గానే ఉన్నారు ఇంట్లో, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఓకే, పిల్లలు ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా చదువుకోవడానికి ఈ విధంగా నేను డైరెక్షన్స్ చెప్పాలి, ఈ విధంగా వాళ్ళు కూర్చునేటట్టు ఉండాలి, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అటువంటివన్నీ చూసుకోగలగాలి. అది కూడా ఏం చిన్న పని కాదండి. అలా హౌస్ కీపర్ అయి ఉండొచ్చు, హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎమర్జింగ్ బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, నా టార్గెట్ ఇది, దీనికి నేను ఏమేమి చేసుకోగలగాలి. అందులో ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్లో ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. వెరీ వెరీ హ్యూజ్ ఎక్స్పోజర్ వీఆర్ హ్యావింగ్. సో కాబట్టి దీనికి ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకొని ప్రతి మహిళ కూడా అండి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, ఇంకా ఒక 10 మందికి ఉపాధి కల్పించే రకంగా తయారవ్వాలండి. నారాయణ గారు అంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పేరు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు ఇవాళ వరకు కూడా, అంటే అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు విద్యా సంస్థల్లో కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా సరే సారు నాకు రాజకీయాలు ఎందుకులే అని చెప్పి కొంచెం వెనక్కి తగ్గడం కానీ, లేదా మీరు వెనక నుంచి ఎందుకు ఈ రాజకీయాలంతా మనం ఈ స్థాయిలో సెటిల్ అయిపోయాం కదా అని చెప్పడం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగాయంట? అలా అయితే ఎప్పుడు అసలు ఫీల్ కాలేదండి. అంటే నారాయణ గారు ఒక్కోసారి అప్పుడు అరెస్ట్ అయ్యి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడాను ప్రతి ఒక్కళ్ళు మా వెనకాల నిలబడ్డారు, పిల్లలు ఉన్నారు. సో మనం ఏమీ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో అదే దృక్పథంతో ఉన్నామండి, అదే దాంతో కొనసాగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మహిళల రంగాన్ని తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో అనేకం జరిగాయి పక్కన పెడితే, ఇవాళ సిగ్గుపడుతున్నారు. అంటే అనేక వ్యవస్థల్లోకి బయటికి రావడానికి, అంటే భర్త పనిచేయాలి, లేకపోతే పిల్లలు పనిచేయాలి, ఆర్థిక స్వావలంబన దిశగా మేము కూడా బయటకు వచ్చి అడుగు వేసి
పని చేసుకుంటేనే మనకి భద్రత ఉంటుందనే దాంట్లో కొన్ని వర్కులు చేయడానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి. అలాంటి మహిళలందరికీ ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఈ రోజుల్లోనండి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఇద్దరూ కలిపి వర్క్ చేసుకోవటం అనేది అవసరంగా మారిన రోజులండి ఈరోజు. ఒకప్పుడైతే ఇంట్లో ఒకరు సంపాదిస్తే ఇంకొకరు ఫ్యామిలీ మొత్తం గడిచిపోయేదేమో. నేను అనుకోవటం అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరూ కష్టపడి సంపాదించుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటారని అనుకుంటున్నాను. అదే రకంగా నాకు తెలిసైతే ఇప్పుడు యంగర్ జనరేషన్లో దృక్పథం కూడా అలాగే మారిందండి, అలాగే మారాలి కూడాను. అంటే నారాయణ సార్తో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఒక గర్వపడ్డ క్షణం అంటే ప్రధానంగా ఏదో ఒక అంశం మీకు గుర్తుండిపోయి ఉంటుంది, అలాంటి అంశం ఏమన్నా ఉంది? ప్రతి వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఐ విల్ ఫీల్ ద సేమ్ అండి. లైక్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ వైఫ్ ఆఫ్ నారాయణ గారు. ఎవ్రీ వెడ్డింగ్ యానివర్సరీకి ఐ విల్ ఫీల్ ద సేమ్. అయితే ప్రధానంగా ఇంకోటి మేడం, మహిళలు రాజకీయంగా ముందుకు రావాలి. రాజకీయంగా ముందుకు రావాలంటే వాళ్ళు ముందు ఎలాంటి కార్యాచరణలోకి వెళ్ళాలనుకుంటారు? అంటే మీరు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనేది నెల్లూరులో వస్తున్నటువంటి టాక్. ఇలాంటి నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు మహిళలకి రాజకీయ పరంగా? అందుకే రాజకీయాల్లోకి అయితే ప్రతి మహిళలు ఖచ్చితంగా రావాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, ఒక మహిళ కనుక వస్తే వాళ్ళు వేరే మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఇంకా ఈజీగా అర్థమవుతాయండి. సో కాబట్టి ప్రతి మహిళ కూడాను రావాల్సిన అవసరం ఉంది. తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా అడుగులు వేస్తున్నారని నేను భావిస్తున్నానండి. చివరిగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మహిళలకి ఏం చెప్పబోతున్నారు? ఒక నారాయణ గారి సతీమణిగా, ఒక సాధారణ మహిళగా. ప్రతి ఒక్క మహిళ అండి ఇనీషియల్గా మనలో ఉన్న మన శక్తిని, యాజ్ ఐఎమ్ ఆల్సో ఏ ఉమెన్, మనలో ఉన్న శక్తిని మనము ఐడెంటిఫై చేయాలి. అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ ఇట్. ఒకటండి, మహిళ కనుక తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదండి. వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్స్ అండ్ డెఫినెట్గా పైకి వస్తాం. ప్రత్యేకించండి 99 టీవీ ప్రేక్షకులందరికీ, అందులో ప్రత్యేకించి మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మొత్తం మీద మంత్రి నారాయణ ఈ పేరు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన విజయం వెనక ఆయన సతీమణి రమాదేవి పాత్ర కూడా కీలకం. ఎందుకంటే 1985లో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సాధారణ కోచింగ్ సెంటర్ నుంచి ఇవాళ మంత్రి, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆయన వెనుక కృషి చేసినటువంటి వ్యక్తుల్లో రమాదేవి గారు కూడా ఒకటి. ఇలాంటి సందర్భంలో మహిళలందరూ కూడా స్వేచ్ఛగా ముందుకు రావాలి, స్వచ్ఛందంగా తమ కాళ్ళపైన తాము నిలబడే విధంగా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనేది రమాదేవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూడా నారాయణ విద్యా సంస్థలతో పాటు తమ కుటుంబం కూడా కార్యకర్తల సంక్షేమ నిధి పేరుతో ముందుకుంటుంది. వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలను తీరుస్తుంది. ఏదైతే ఏదైతే చెక్క బండ్ల పంపిణీ దగ్గర నుంచి తీసుకుంటే మిగిలినటువంటి అనేక వ్యవస్థల వరకు కూడా అన్ని విధాలా నారాయణ మంత్రి తరపున కూడా ముందుంటామని చెప్పి రమాదేవి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.